ప్రముఖ నిర్మాత నటుడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని బండ్ల గణేష్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బండ్ల గణేష్తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపత్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాహుల్ గాంధీ. పార్టీలో చేరికల సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు సీనియర్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఇక వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. షాద్ నగర్ నియోజకవర్గం నుంచి బండ్ల గణేష్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ తనకు కాంగ్రెస్ అంటే ఇష్టమని, అందుకే ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తనకు కాంగ్రెస్ నుంచి ఎలాంటి కమిట్మెంట్ అడగలేదని, సేవ చేయాలని చేరినట్లు తెలిపారు. ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాకు తండ్రి, గురువు లాంటి వారని బండ్ల గణేష్ అన్నారు. అయితే తన చిన్ననాటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానమని, అందుకే పార్టీలో చేరినట్లు తెలిపారు. త్యాగాలకు మారుపేరు కాంగ్రెస్ అని బండ్ల గణేష్ అన్నారు. ఇక షాద్ నగర్ నుంచి పార్టీ టికెట్ ఇచ్చే యోచనలో ఉండగా అనూహ్యంగా మరో వార్త ఒకటి మీడియా సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్ నడిబొడ్డున బండ్ల గణేష్ టికెట్ ఆశిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉండే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి బండ్ల గణేష్ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి పోయినసారి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు అతను కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీకి ఆసక్తిగా ఉండడం గమనార్హం. ఇక ఆంధ్ర ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండే జూబ్లీ హిల్స్ లో సినీ గ్లామర్ ఉన్న బండ్లకు టికెట్ దొరుకుతుందో, లేదా బండ్లను షాద్ నగర్ కి పరిమితం చేస్తారా, లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డికే జూబ్లీ హిల్స్ టికెట్ దొరుకుతుందో రాహుల్ నిర్ణయానికి వదిలేశారు తెలంగాణ కాంగ్రెస్ వర్గం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.